నిజామాబాద్ జిల్లాలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వర ఆలయం నుంచి ఆర్ఆర్ చౌరస్తా వరకు అంగరంగ వైభవంగా హనుమాన్ శోభయాత్ర కొనసాగింది. ఈ యాత్రలో హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జిల్లాలో సుమారు 1,00,000 మంది వరకు మాలధారణ వేసుకున్నారని హనుమాన్ మాలధారణ జిల్లా అధ్యక్షుడు భూషణ్ స్వామి తెలిపారు. ఇక జిల్లాలో హనుమాన్ శోభయాత్రపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. హనుమాన్ శోభయాత్ర నిజామాబాద్ జిల్లా అంగరంగంగా కొనసాగుతుంది. ముఖ్యంగా హనుమాన్ జయంతి సందర్భంగా నిజామాబాద్ మాడ వీధిలో కూడా ప్రధానంగా హనుమాన్ విగ్రహంతో పాటు ఇటు శ్రీరామ్తో పాటు మా చిత్రపతి శివాజీ అలాగే భారతమాత విగ్రహాలతో పాటు పెద్ద ఎత్తున ఊరేగింపు చేస్తున్నారు. దీనికి మాత్రం అలాగే అలాగే కమిటీ నిర్వాహకులు ఉన్నారు చెప్పండి. ముఖ్యంగా మాలాధారణ ఎందుకు వేస్తారు, కారణం ఏంటి అసలు హనుమాన్ మాల? ఆంజనేయ స్వామి మాల ద్వారా అందరూ కూడా చెడు అలవాట్లు వదిలి మంచి అలవాట్లకు ముందుకోగలుగుతారు. దీనివల్ల అందరూ కూడా శక్తి కూడా దొరుకుతుంది. ఆంజనేయ స్వామి మరి ఇది శ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ హనుమత్ దీక్ష పీఠాధిపతుల ద్వారా 41 సంవత్సరాల కంటిన్యూషన్లో ఈ దీక్ష జరగబట్టి మరి శోభాయాత్ర కూడా దగ్గర 40 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ దీక్ష వల్ల ప్రతి ఒక్కరు కూడా చెడు అలవాట్లు వదిలేసి మంచి మార్గానికి వెళుతూ మరి 10 మందికి ఆదర్శవంతంగా నిలబడుతూ ఉంటారు. మరి ఆంజనేయ స్వామి యొక్క శక్తి ఇంత అంతా కాదు, చెప్పరానంత శక్తి ఉంటుంది. మనం అడిగే అవసరం లేదు. ఆయన ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఇస్తూ ఉంటాడు. ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల అందరూ కూడా చాలా ఆనందమైన జీవితాలు గడుపుతున్నారు. గత 40 సంవత్సరాల నుంచి కూడా వేల లక్షల మంది దీక్ష తీసుకొని అలా ఆనందమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఈ రథయాత్ర కూడా చాలా ఆనందమైన జీవితంగా చాలా జరుగుతున్నది. మరి ఈ ఆనందంలో అందరూ కూడా పాల్పంచుకొని ఎంతో అందరూ సంతోషంగా గడుపుకుంటున్నారు. ఈరోజు హనుమత్ జన్మ దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా అందరు హనుమాన్ టెంపుల్లలో కూడా అన్నదాన కార్యక్రమం కానీ ఈ దీక్షలు కానీ జరుగుతూ మరి ఈ దీక్షా విరమణ కూడా ఈరోజు సాయంకాలం నుంచి రేపటి వరకు కూడా మాల విరమణ చేస్తుంటారు. జై శ్రీరామ్, జై హనుమాన్. మీరు చెప్పండి, ముఖ్యంగా ఈ శోభయాత్ర ఎక్కడికెక్కడ వెళ్తుంది, రూట్ మ్యాప్ ఏంటి? కంఠేశ్వర్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసుకొని సుభాష్ నగర్ టు నాందేవాడ అమలవాడ నుంచి బ్రిడ్జి పైన నుంచి దేవీమాత రూట్ నుంచి ముందు నుంచి దేవిరేడు నుంచి గాంధీ చౌక్ నెహ్రూ పార్క్ నుంచి అలాగే పెద్దబజార్ నుండి ఆర్ఆర్ చౌరస్తా వరకు అక్కడ సమావేశం జరుగుతుంది. కాబట్టి అక్కడ వరకు నిరంతరంగా జరుగుతుంది. ప్రధానంగా మీరు ముఖ్యంగా చెప్పండి, శోభయాత్ర పాల్గొంటారు, ఎలా అనిపిస్తుంది మీకు? ఇది ప్రతి సంవత్సరం చాలా వైభవంగా జరుగుతుంది ఈ శోభయాత్ర. నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతిసారి ఇలాగే ఈ శోభయాత్రలో అందరూ ప్రతి ఒక్కరూ వేలల్లో ఉండి ఇప్పుడు లక్షల్లో జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. జై శ్రీరామ్, జై హనుమాన్. నిజామాబాద్ కంటెస్ట్ నుండి ఇది హనుమాన్ శోభయాత్ర ప్రారంభమవుతుంది. ఇక్కడ ఎమ్మెల్యే కూడా ధనపాల్ సూర్యనారాయణ గుప్తా జెండా ఊపి ఇక్కడ శోభయాత్రను ప్రారంభించారు. దీంతో పాటు ఇక్కడ ఉన్నవాటి బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ మిగతా పార్టీ చెందిన నాయకులు కూడా ఇక్కడ పాల్గొన్నారు. మేయర్ కూడా పాల్గొని జెండా ఊపారు. ఇది ముఖ్యంగా 41 రోజుల్లో కూడా హనుమాన్ దీక్ష చేపట్టి తర్వాత ఈ రోజు మాలాధారణ విరమిస్తారని చెప్పి దీనికి సంబంధించి కూడా ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ హనుమంత్ శోభయాత్ర చూడొచ్చు. భారీ హనుమంత్ విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రత్యేక రథంలో ఏర్పాటు చేసి తీసుకువెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన గుడల వెంబట జై హనుమాన్, జై శ్రీరామ్ అంటూ కూడా నినాదాలతో హనుమాన్ భక్తులతో అవ్వచ్చు, ఇటు హనుమాన్ మాలధారులు కూడా పూర్తిగా ఇక్కడ శోభయాత్రంగా అంగరంగ తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు శ్రీరాముడు అలాగే ఛత్రపతి శివాజీ ముఖ్యంగా భరతమాత భారీ విగ్రహాలతో కూడా ఊరేగింపుగా తీసుకెళ్తున్న పరిస్థితి. ప్రతి ఏటతో పాటు ఈట కూడా నిర్వహిస్తున్నామని చెప్పి దీనికి సంబంధించి కూడా అంత చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా ఇక్కడ వీళ్ళు చెప్తున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పొచ్చు. కెమెరామెన్ శ్రీధర్, నవీన్, రాజ్ న్యూస్, నిజామాబాద్.